యుగాంతం వచ్చేస్తోందా? అది ఏ రూపంలో ఉండబోతోంది? అయితే యుగాంతం ఎప్పుడనే అంశానికి సంబంధించి మనం ఇప్పటి వరకు చాలా డేట్స్ విన్నాం. తాజాగా ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు 2029లో యుగాంతం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ 2029లో మిస్ అయినా 2068లో ప్రపంచమే అంతమైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం అపోఫిస్ అనే గ్రహశకలమే. అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ను 2004 డిసెంబర్లోనే గుర్తించారు. ఇది 2029లో భూమికి దగ్గరగా వస్తుందని, అప్పుడు ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు 2.7% మాత్రమే ఉన్నాయని మొదట్లో అంచనా వేశారు. ఇప్పుడు మరింత ఖచ్చితమైన అంచనాలు వేసి 2029లో తప్పించుకున్న 2068లో ఇదే గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. తద్వారా 2068లో ప్రపంచం అంతమైపోయే ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక చేసినట్లయింది. స్వయంగా సైంటిస్టులే ఇలా చెప్పడంతో చాలా మంది ఇంకా ఎన్నేళ్ల టైం ఉంది, అప్పటికి మేము బతికేముంటామా అని లెక్కలేసుకుంటున్నారు. అమెరికా మనోవాలో ఉన్న హవాయి యూనివర్సిటీలో సైంటిస్టులు సరికొత్త పరిశోధనలు చేశారు. 2068లో అపోఫిస్ భూమిని ఢీకొట్టే అవకాశం ఎంతవరకు ఉండొచ్చన్నది లెక్కలేశారు. ఇదివరకటి అంచనా కంటే అది ఢీకొట్టే అవకాశం కాస్త తక్కువే ఉన్నా ఇప్పటికీ అది ఢీకొట్టదని చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే సూర్యకాంతి పడినప్పుడు గ్రహశకలం వేడెక్కుతుంది, హీట్ ఎనర్జీ నుంచి రేడియేషన్ పుడుతుంది. దానివల్ల ఆ గ్రహశకలం దిశలో కొద్దిగా మార్పు వస్తుంది. అన్ని గ్రహశకలాలకు ఇలాగే జరుగుతుంది. అందువల్ల అపోఫిస్ భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఇదివరకటి కంటే కాస్త తక్కువగా ఉందని తాజాగా చెప్పారు. తాజా అంచనాల ప్రకారం గ్రహశకలం ప్రతి సంవత్సరం తన కక్ష నుంచి 557 అడుగుల పక్కకు జరుగుతోంది. అంటే అది క్రమంగా భూమికి దూరం జరుగుతున్నట్లు లెక్క. ఆ ప్రకారం 1000 అడుగుల కంటే పెద్ద సైజు, అంటే 3 ఫుట్బాల్ మైదానాలంత సైజు గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమికి 31,900 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే వెళ్లనుంది. ఇంత పెద్ద గ్రహశకలం భూమికి ఇంత దగ్గర నుంచి వెళ్లడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఈ గ్రహశకలం యుగాంతాన్ని తెచ్చేలా ఉంది కాబట్టి దీని పేరు అపోఫిస్ అని పెట్టారు. అపోఫిస్ అంటే ప్రాచీన ఈజిప్టు పురాణాల ప్రకారం దయ్యం లాంటి పాము అని అర్థం. దీన్ని చెడుకు సంకేతంగా భావిస్తారు. అలా అపోఫిస్ గ్రహశకలం ఇప్పుడు మన భూమికి మనకు శత్రువు అన్నమాట. ఈ గ్రహశకలం సెకండ్కి 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది హైదరాబాద్ నుంచి విశాఖకు 20 సెకండ్లలో వెళ్లిపోగలదు. అంత వేగంతో వెళ్లే గ్రహశకలం భూమిని ఢీకొట్టాల్సిన పని లేదు. కనీసం భూమిని రాసుకుంటూ వెళ్ళినా చాలు. అది ఎక్కడ రాసుకుంటూ వెళ్ళిందో అక్కడ భారీ భూకంపం వస్తుంది. నగరాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఆ మేరకు భూమి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ఆకాశంలో లేస్తాయి. కొన్నేళ్ల పాటు అది భూమి చుట్టూ అలాగే ఉంటుంది. ఫలితంగా ఎండలుండవు, కాలుష్యం పెరుగుతుంది, తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. ఇలా వరుస పెట్టి అన్ని విపరీతాలే ఉంటాయి. అదే గ్రహశకలం భూమిని ఢీకొంటే యుగాంత తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అలా జరగకుండా ఏం చేయాలో శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. గ్రహశకలాలు అత్యంత వేగంగా అంతరిక్షంలో ప్రయాణిస్తూ పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కలిగించే ఈ ఆస్ట్రాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్ళినా పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియాలో జరిగింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు దాడికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించి వేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అపోఫిస్ ఆస్ట్రాయిడ్ విషయంలో భారత్ సైతం తన వంతు కృషి చేస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందన్నారు. 2 ఏళ్ల క్రితం డాట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్పస్ అనే గ్రహశకలం తన కక్షను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్పస్ పరిభ్రమణ కక్షలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటు చేసుకున్నట్లుగా నాసా అప్పట్లో ప్రకటించింది.
గ్రహ శకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడే ప్రపంచ దేశాలు కీర్తించాయి. అయితే ఇప్పుడు అపోఫిస్ ఆస్ట్రాయిడ్ విషయంలో ఏం జరగబోతోంది? 2029 సంవత్సరంలో యుగాంతం సంభవిస్తుందా అనేది భయాందోళనలు ఎక్కువవుతున్నాయి.